రెండు వరుస పరాజయాలతో డీలా పడ్డ చెన్నై జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. తేమ అధికంగా ఉండే చపాక్ పిచ్పై టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయడం చెన్నైకు ప్రతికూల అంశం. గత 2 మ్యాచ్ల్లో కూడా లక్నోతో మొదట బ్యాటింగ్ చేసి 2 ఓటములు చవిచూసింది. ఈ మ్యాచ్లో ప్రత్యర్థి హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ టాప్ క్లాస్ ప్రదర్శిస్తూ ఉంది. వారికి 250 పై స్కోర్ చేయడం చాలా సులభంగా ఉంది. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరియు నటరాజన్ కమిన్స్ రూపంలో బౌలింగ్ దుర్భేద్యంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య చెన్నై జట్టు విశ్వరూపం ప్రదర్శించింది. ముఖ్యంగా హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఎంతటి భయంకర ఫామ్లో ఉన్నారో గత మ్యాచ్లో వారు ఆడిన తీరే నిదర్శనం. ఇక్కడే చెన్నై బౌలర్ తుషార్ దేశ్పాండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బాల్ బ్యాట్స్మెన్కు అందుకోకుండా ఆఫ్ సైడ్ దూరంగా వేస్తూ షాట్స్ ఆడేలా తెలివిగా హైదరాబాద్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. 4 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై జట్టు ఫీల్డింగ్లో కూడా అద్భుతమే అనిపించింది. ఎందుకంటే తేమ అధికంగా ఉండి బాల్పై గ్రిప్ చిక్కని వేళ డారీ మిచెల్ 5 క్యాచ్లతో రికార్డు సృష్టించాడు. మిగతా ఫీల్డర్స్ కూడా కమిట్మెంట్తో ఫీల్డింగ్ చేయడం చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించింది. చెన్నై బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే చూడముచ్చటగా అనిపించింది. యంగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన తీరు అద్భుతం. కరెక్ట్ టైమింగ్ షాట్స్తో ఎక్కడా సమయం కోల్పోకుండా వికెట్ని కాపాడుకుంటూ 98 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. 98 పరుగుల వద్ద సిక్సర్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అవ్వడం సొంత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించడం గొప్ప విషయం. డారీ మిచెల్ 52 పరుగులతో కెప్టెన్తో కలిసి సెంచరీ భాగస్వామి నెలకొల్పడం కీలక పరిణామం. ఎంఎస్ ధోని 7 సార్లు వరుసగా నాట్అవుట్గా నిలవడం కొసమెరుపు. ధోని టీంలో ఉండటం చెన్నై ప్లేయర్స్కు స్ఫూర్తినిస్తుంది. చెన్నై టీం హైదరాబాద్పై 78 పరుగుల భారీ ఆధిక్యంతో గెలవడం శుభపరిణామం. కంగ్రాచులేషన్స్ చెన్నై టీం. మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.